బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ పై దాడి కేసులో నిందితులు అరెస్ట్ అయ్యారు. జగన్ పై సతీష్ దాడి చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. సతీష్ కు దుర్గారావు సహకరించాడని కేసు నమోదు చేశారు. A1 గా సతీష్, A2 గా దుర్గారావుపై కేసు నమోదైంది. సిమెంటు రాయి ముక్కతో బస్సుకు 20 అడుగుల దూరం నుంచి అటాక్ చేశారు. వివేకానంద స్కూల్ పక్కన రోడ్డుపై నుంచి సతీష్ దాడి చేశాడు. దాడి చేసిన అనంతరం అక్కడి నుంచి సతీష్, దుర్గారావు వెళ్ళిపోయారు. దుర్గారావు టీడీపీ నేత బోండా ఉమా అనుచరుడుగా చెప్తున్నారు. దుర్గారావు చెబితేనే సతీష్ దాడి చేసినట్లుగా గుర్తించారు. సెంట్రల్ నియోజకవర్గ టీడీపీలో దుర్గారావు యాక్టివ్గా ఉన్నారు. నిందితుల్ని కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. సతీష్తో పాటు మిగతా 4 నుంచి కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా తీసుకొని విడుదల చేయనున్నారు పోలీసులు. మొత్తం మీద ముఖ్యమంత్రి జగన్ పై దాడి కేసులో పోలీసులు ముందడుగు వేశారు. నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఎస్, మా సీనియర్ కొలి కృష్ణమోహన్ లైవ్లో జాయిన్ అవుతారు. కృష్ణమోహన్, సీఎం జగన్ దాడి కేసుకు సంబంధించి నిందితుల్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎప్పుడు కోర్టులో హాజరుపరచబోతున్నారు? ఎస్ రాము, మొత్తం మీద అయితే జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగిన కేసులో ఎవరైతే సతీష్ కుమార్ మైనర్ ఎవరైతే ఉన్నారో సతీష్ ఇచ్చిన వాంగ్మూలం, దుర్గారావు ఆదేశాల మేరకే నేను ఈ పని చేశాను. ఎస్, దీంతో ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కాసేపట్లో కోర్టుకి చంద్రబాబు సంబంధించిన కేసు ఏదైతే జరిగిందో ఇదే కోర్టుకి మరి కాసేపట్లో వాళ్ళని తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే జరుగుతోంది. పోలీసులు ఆ దిశగా ప్రయత్నాల్లో ఉన్నారు. ముందుగా ఒక టీమ్ ఆఫ్ వచ్చి పైన జడ్జితో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అక్కడ కానీ ఓకే ఈ రోజు తీసుకురండి, ప్రొడ్యూస్ చేయండి అని సమాచారం వస్తే వెంటనే ఇక్కడికి తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే దీంట్లో చాలా ఆసక్తికరమైన అంశాలు అయితే కనపడుతున్నాయి. దుర్గారావు గతంలో జనసేనలో ఉన్నారు. ఇటీవల కాలంలోనే టీడీపీలోకి జాయిన్ అయిన పరిస్థితి. బోండా ఉమా అనుచరుడుగా ఆయన పేరు చెప్తున్నారు. ఇప్పటికీ బోండా ఉమా చాలా క్లియర్ గా ఒకటే చెప్తున్నారు, తనకు ఈ కేసులో ఎటువంటి సంబంధం లేదు, నేను ఈ కేసుకు సంబంధించి ఇరికించాలనే ప్రయత్నం వైసీపీ చేస్తోంది అనేది బోండా ఉమా చెప్తున్నారు. కానీ ఏమైనా దుర్గారావుకు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, లేకపోతే సతీష్ కు సంబంధించిన వ్యవహారంలో సతీష్ ఎవరి ఆదేశాల మీదకు ఈ కార్యక్రమాన్ని ఈ దాడికి పాల్పడ్డాడు అని ఈ సతీష్ కు సంబంధించిన వ్యవహారంలో చూసుకుంటే పోలీసుల కథనం ప్రకారం దుర్గారావు ఆదేశం జారీ చేశాడు కాబట్టి సతీష్ దగ్గర నుంచి రాయితో పైకి విసిరేసిన పరిస్థితి అయితే ఉంది. ఇది చాలా క్లియర్ గా ఒక పరిస్థితి అయితే చాలా భాగంగానే వ్యవహారం మీద పోలీస్ చాలా సీరియస్ గానే రియాక్ట్ అయింది. ఇప్పుడు కేసు కూడా కట్టారు. A1 గా సతీష్ ని, A2 గా దుర్గారావుని చేసిన పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో కోర్టు ముందు హాజరుపరిచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కోర్టులో ఎటువంటి తర్వాత రిమాండ్కి ఇస్తారా, లేకపోతే మైనర్ కాబట్టి సతీష్ పరిస్థితి ఏంటి అనే అంశాలను కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. రామ్, రైట్. అంటే నిందితులు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అంటున్నారు. అలాగే బోండా ఉమా అనుచరులుగా కూడా చెప్తున్నారు. మరి దీనిపై తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుంది? ఎందుకంటే అధికార వైసీపీ దీనిపై రాజకీయపరమైన దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి ముఖ్యమంత్రిపై ఏకంగా దాడి కేసులో ప్రస్తుతానికి నిందితులైతే పోలీసులు అదుపులో ఉన్నారు. సో ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగే అవకాశం ఉంది. మరి టీడీపీ దీనికి సంబంధించి ఎలాంటి స్పందన వెలువెత్తుంది దీని వైపు నుంచి? అయితే టీడీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, లేకపోతే వైసీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, వైసీపీకి సంబంధించిన నేతలు ఒకటే చెప్తున్నారు, ఉద్దేశపూర్వకంగానే జగన్మోహన్ రెడ్డిని హత్య చేయడానికి ఈ ప్రయత్నం చేశారు. ఇది మోటివ్ కూడా దీని వెనకాల కాన్స్పరెన్సీ ఉంది. ఇది వేగ్గా ఒక రోజుతోనో ఒక 10 నిమిషాల ముందు అనుకునేది కాదు, అనుకోకుండా జరిగిన సంఘటన కాదు. ఇది పక్కా ఒక ప్లాన్ ప్రకారమే వ్యవహారం అంతా కూడా జరిగింది. కాకపోతే ఇప్పుడు ఒకటే క్లారిటీ, చాలా క్లారిటీగా ఉంది వైసీపీ చెప్తున్న దాని మీద. తెలుగుదేశం నేతలు బోండా ఉమా, పర్టికులర్ గా బోండా ఉమా వ్యవహారం మీద ఆయన స్పందిస్తూ ఉద్దేశపూర్వకంగా అంటే నా నియోజకవర్గ పరిధిలో జరిగింది కాబట్టి జరిగిన సంఘటనలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. నిజమే, అక్కడ ఉన్న దుర్గారావు నా అనుచరుడుగా ఉండొచ్చు, నాతో పాటు జాయిన్ ఉండొచ్చు. కానీ ఈ మోటివ్ వెనకాల నా పరిస్థితులు కావచ్చు, నేను ఆదేశాలు ఇస్తానా అనే అంశాలు కూడా కొన్ని నన్ను ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎలక్షన్ సమీపంలో పోలీసులు అధికార పార్టీ చెప్పిన ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తున్నారు అనేది టీడీపీ చెప్తుంది. కానీ ఈ వ్యవహారంలో అక్కడ ఉన్న బాధితులతో మనం మాట్లాడినప్పుడు కావచ్చు, ఇతర అంశాల మీద కూడా వాళ్ళు వివిధ రకాల కోణాలు చెప్తున్నారు. మాకు డబ్బులు ఇస్తామన్నారు, డబ్బులు ఇచ్చిన దానికే మేమందరూ కూడా రోడ్ల మీదకి వచ్చాం,
ఆ సంఘటనలో మా పిల్లల్ని ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు అనేది అక్కడ సింగనగర్ లో ఉన్న ఆ ప్రాంత పబ్లిక్ మాట్లాడుతున్న పరిస్థితి. కానీ ఏదేమైనా జరిగిన సంఘటనలో ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేయడం, అందులో గాయపరచడం, అది చాలా చాలా మేజర్ ఇష్యూ అవుతుంది. ఇప్పటికీ దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. సిట్ దాని మీద విచారిస్తుంది. చాలా కోణాలు దీని మీద దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ అరెస్ట్ తర్వాత పోలీసులు అధికారికంగా ఏం చెప్పబోతున్నారు, రేపు జరగబోతున్న వ్యవహారంలో ఏ విధంగా అధికారంగా చెప్పబోతున్నారు, ఇది ఎట్లా ఆ కేసుని టేకప్ చేశారు, కేసులో ఏం సెక్షన్స్ పెట్టారు, ఏంటి అని కూడా మరి కాసేపట్లో తెలిసే పరిస్థితి అయితే ఉంది. ముందు ఇక్కడికి కోర్టుకి ఎవరైతే నిందితులుగా ఉన్న A1 A2 ఇద్దరిని కూడా ఇక్కడికి తీసుకుని వచ్చిన తర్వాత మిగతా విషయాలు తెలిసే పరిస్థితి అయితే ఉంది. రామ్, రైట్, అంటే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం, ముఖ్యంగా స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళని విడుదల చేస్తారంటున్నారు. సో అటెంప్ట్ మర్డర్ కేసు కింద అలాగే ఇంకా ఎలాంటి సెక్షన్ నమోదు చేసే అవకాశం ఉంది? ఈ కేసు సంబంధించి అంటే కొంచెం సీరియస్గా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా డెఫినెట్ గా ఇప్పుడు విడుదల చేసే పరిస్థితి అయితే ఉండదు రామ్. ఎందుకంటే మైనర్ అయినప్పటికీ కూడా దీని వెనకాల మోటివ్ ముఖ్యమంత్రి మీద అటాక్, ఇది సాక్షాత్ ముఖ్యమంత్రి మీద జరుగుతున్న అటాక్ ని ఏ విధంగా కేసులు పెడతారు, ఒకవేళ మైనారిటీ ఉన్నాడు కాబట్టి అతన్ని ఏదైనా వేరే సెక్షన్ కింద అతన్ని పరిధిలో తీసుకున్నా, దుర్గారావు వెనకాల మోటివ్ ఉన్నాడు కాబట్టి అతని పరిస్థితి ఏంటి, ముందు రిమాండ్ కి పెడతారా లేకపోతే జూనియర్ కి మైనర్ ని పంపిస్తారా ఏంటి అనేది చూడాలి. ఇప్పుడు జడ్జి ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, పోలీసులు పెట్టిన సెక్షన్స్ ఏంటి, అక్కడ జడ్జిమెంట్ లో అంటే పోలీసులు జడ్జి ముందు ఈ రిమాండ్ పెట్టినప్పుడు వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, అతను ఏ విధంగా దీన్ని రియాక్ట్ అవుతారు అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది రామ్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. ఇది సీఎం జగన్ పై దాడి కేసులో నిందితులు అరెస్ట్ అయ్యారు. జగన్ పై సతీష్ దాడి చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. సతీష్ కు దుర్గారావు సహకరించాడని కేసు నమోదు చేశారు. A1 గా సతీష్, A2 గా దుర్గారావుపై కేసు నమోదైంది. సిమెంట్ రాయితో బస్సుకు 20 అడుగుల దూరం నుంచి అటాక్ చేసినట్టుగా తెలుస్తోంది. వివేకానంద స్కూల్ పక్కన రోడ్డుపై నుంచి దాడి చేశారు సతీష్. దాడి చేసిన అనంతరం అక్కడి నుంచి సతీష్, దుర్గారావు ఇద్దరు వెళ్ళిపోయారు. దుర్గారావు టీడీపీ నేత బోండా ఉమా అంచనట్టుగా చెప్తున్నారు. దుర్గారావు చెప్తేనే సతీష్ దాడి చేసినట్టుగా గుర్తించారు. సెంట్రల్ నియోజకవర్గ టీడీపీలో దుర్గారావు యాక్టివ్గా ఉన్నారు. నిందితుల్ని కోర్టులో పోలీసులు హాజరుపరచబోతున్నారు. సతీష్తో పాటు మిగతా 4 నుంచి కూడా అదుపులోకి తీసుకొని స్టేట్మెంట్ తీసుకొని పోలీసులు విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.